పైకి వెళ్ళేటప్పుడు చాలామంది అనుకుంటారు మేము ఖచ్చితంగా నడుస్తాము అనేటువంటి మొక్కులు కూడా మొక్కుకుంటారు. ఒక్కోసారి మన శరీరం సహకరించకపోతే అప్పటికే యమునోత్రి గంగోత్రి యాత్ర చేసిన తర్వాత శరీరం డీలా పడి దగ్గు లాంటివి ఆయాసం లాంటివి వచ్చి కొంతమంది డీలా పడిపోయి వెళ్ళలేకపోవచ్చు. మీరెంత మొక్కుకున్నా ప్రాణం కన్నా ఎక్కువ కాదండి. స్వామివారికి మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తాను స్వామి బాగుంటే అని అనుకొని అక్కడుండే సదుపాయాలను ఉపయోగించుకొని పైకి వెళ్ళిపోండి. లేదా నడవగలిగేంత హ్యాపీగా సంతోషంగా ఏదో గబగబా ఎక్కేయాలి అనుకోకుండా ప్రశాంతంగా నెమ్మదిగా స్టెప్స్ వేస్తూ స్వామి నామస్మరణతో ఎక్కేటువంటి ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా ఎలాంటి రిస్క్ అనిపించినా పక్క వాళ్ళతో షేర్ చేసుకోండి. దారి వెంబడి కూడా మీకు మెడికల్ క్యాంప్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీకుండే ప్రాబ్లమ్ని చెప్పండి. 30 minutesకి ఒకసారి రెస్ట్ తీసుకుంటూ ఒక 5 to 10 minutes మళ్ళీ మీ నడకను కొనసాగించండి. సుమారుగా ఒక 12 hours అయితే ఖచ్చితంగా పడుతుంది. పొద్దున్నే 5 గంటలకు గనక మీరు స్టార్ట్ అయిపోయారు అంటే గనక మీకు నైట్ 6-7 అయ్యేసరికి టెంపుల్ ప్రమిసెస్లోకి చేరుకోగలుగుతారు. సో దారిలో ఇంకా వర్షము అలాంటివన్నీ పడ్డాయంటే ఇంకాస్త టైం పెరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు ఇంకా చాలా దూరం ఉంది, సగంలోనే రాత్రి అయిపోయింది, ఇంకా వెళ్ళలేకపోతున్నాము అనుకున్నా మీకు దారి వెంబడి కూడా అక్కడ షాప్స్కి సంబంధించిన టెంట్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఎంతో కొంత ఒక 300 నుంచి 200, 500 అప్పుడు ఉండే క్రౌడ్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. పడుకొని మళ్ళీ పొద్దున్నే స్టార్ట్ అవ్వచ్చు. అలాగే ఊపిరి అందకపోతే గనక మీతో నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వైజ్ చెప్తాను. పచ్చకర్పూరం కానీ విక్స్ కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కూడా మీకు అక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. 800 వరకు తీసుకుంటారండి. మీరు వాడకపోయినా మళ్ళీ వచ్చి రిటర్న్ చేసేస్తే మన డబ్బులు ఒక 100-200 కట్ చేసుకొని మిగతా డబ్బు బ్యాక్కి చేసేస్తారనమాట. సో వాటిని కూడా మనం క్యారీ చేయొచ్చండి. కంపల్సరీ షూ విషయంలో కావచ్చు, థర్మల్స్ కావచ్చు, చలికి సంబంధించినటువంటి ఏవైతే వేసుకుంటామో వాటి విషయంలో కాంప్రమైజ్ అవ్వకండి. ఆ గాలి పీల్చాలి, దాన్ని ఆస్వాదించాలి అనుకుంటే ఖచ్చితంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎంతో అలవాటు పడితే తప్ప. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళైతే సిక్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కేర్ అనేది మాత్రం తీసుకోండి. షూస్ అనేది క్యారీ చేయండి. దారంతా కూడా రాళ్ళు, రప్పలు, కొండలు, అలాగే గుర్రంకి సంబంధించినటువంటి పేడలు, బురద ఇవన్నీ కూడా ఉంటాయండి. సో వీటన్నిటికీ మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా దాన్ని మేము తప్పకుండా హ్యాండిల్ చేస్తాము అనేటువంటి దృఢ సంకల్పంతో కేదారేశ్వరుని చేరుకోండి. ఇంకా కొంతమందికి బీపీ, షుగర్స్ లాంటివి ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అయినా కూడా మేము నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనే డౌట్ వస్తుందండి. అది ఎవ్వరూ చెప్పలేరండి. మీరు ఓన్లీ కేదార్ వచ్చే వాళ్ళైతే మాత్రము హ్యాపీగా ట్రెక్కింగ్ అనేది చేసేసి వెళ్ళిపోగలుగుతారు. 4 ధామ్ యాత్ర కింద పెట్టుకునే వాళ్ళు మాత్రం వాళ్ళ హెల్త్ కండిషన్ అప్పుడు వాళ్ళు ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ని బట్టి ముందుకి మూవ్ అవ్వగలుగుతారండి. కాబట్టి ఇవన్నీ కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్తో ముందుగానే మనం నిర్ణయం తీసుకొని స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది.